హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మల్లా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి వీడియో ఏంటంటే ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఈ వీడియోలో దీన్ని మనము JWTSగా పిలుస్తుంటాం అన్నమాట. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏంటి ఫోటో? ఈ ఫోటో ఏంటంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసి పంపినటువంటి ఒకానొక ఫోటో. ఇలాంటి ఫోటో ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే ఇదనమాట. అంటే చూసారా, స్టార్స్ ఇవన్నీ కూడా మనకి విశ్వం, మనకు స్పేస్ నుండి ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసి పంపించినటువంటి ఫోటోలు అనమాట. మరి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం డిస్కస్ చేసే క్రమంలో భాగంగా అసలు మనం ఈ వీడియోలో ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎవరు లాంచ్ చేశారు, దాంతోపాటు ఈ యొక్క దీని యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ ఏంది అని మనం డిస్కస్ చేస్తాం. ఇది సిలబస్లో మీకు SNT అన్న కేటగిరీలో వస్తుంది స్టూడెంట్స్. ఆ స్లైడ్ ఈరోజు పెట్టడం మర్చిపోయాను నేను. సిలబస్లో APPSC అయినా, TSPSC అయినా, UPSC అయినా SNT సిలబస్లో వస్తుంది. ఇందులో మనం యాక్చువల్గా అసలు ఈ యొక్క టెలిస్కోప్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, అలానే ఈ యొక్క టెలిస్కోప్ ఏం ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వబోతుంది, అలానే దీన్ని పంపించినటువంటి రాకెట్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క దీని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, ఇందులో ఉన్నటువంటి మిర్రర్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఈ యొక్క మిర్రర్స్ వేటితో కోటింగ్ చేయబడి ఉంది, ఈ మిర్రర్స్ ఎలా పనిచేస్తాయి, దాంతోపాటు ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి దాంతోపాటు హబుల్ టెలిస్కోప్కి మధ్యలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడాలు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒకసారి మనం కాన్సెప్ట్ పాయింట్లోకి వెళ్ళినట్టయితే కనుక ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ పేరు ఏంటి స్టూడెంట్స్? టాపిక్ పేరు ఏంటంటే కనుక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఓకే, దీన్ని మనము ఈ యొక్క JWST జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని పిలవచ్చు. అసలు ఏంది, మనము ఇదేందో తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెలిస్కోప్ యొక్క ప్రాధాన్యత ఏంది మనకు తెలియాలి. టెలిస్కోప్ యొక్క ప్రాధాన్యత ఏంది స్టూడెంట్స్? టెలిస్కోప్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే కనుక బేసికల్లీ లాంగ్ డిస్టెన్స్లో ఏవైతే కనుక మనకి ఈ యొక్క వస్తువులు ఉంటాయో వాటిని చూడడానికి మనం ఈ యొక్క టెలిస్కోప్ని వాడుతుంటాం. ఓకే, చాలా దూరంగా ఉన్నటువంటి వస్తువుని చూడడానికి మనం టెలిస్కోప్ వాడుతుంటాం. రైట్, మనం గతంలో ఈ యొక్క స్పేస్లో ఏవైతే దూరంగా ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని చూడడానికి మనం గతంలో స్పేస్ టెలిస్కోపులు వాడినాం. మనకు స్పేస్ టెలిస్కోపులు రెండు రకాలు ఉంటాయి. కొన్ని టెలిస్కోపులు ఏమో మనకి భూమిపైనే ఉంటాయి, కొన్ని ఏమో మనం స్పేస్లోకి పంపిస్తాం అనమాట. గతంలో మనకి చాలా ప్రాముఖ్యంగా వినిపించినటువంటి పేరు ఏంటంటే ఈ యొక్క స్పేస్ టెలిస్కోప్ విషయంలో అదేంటంటే మనకి హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది మన గతంలో ఎంతో ప్రాముఖ్యంగా ఈ పేరు వినబడడం జరిగింది. అవునా? ఓకే, మరి ఈ యొక్క స్పేస్ టెలిస్కోప్ దూరంగా ఉన్న వస్తువులను చూసి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి స్టూడెంట్స్. ఏం చేస్తామంటే జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే మనకి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు, మనకి ఆల్మోస్ట్ ఆల్ 1,15,00,000 కిలోమీటర్లు. 150 మిలియన్ అంటే సో మనకి బేసికల్లీ 1 మిలియన్ అంటే 10 lakhs కాబట్టి దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో సంథింగ్ కొన్ని కోట్ల దూరంలో 150 మిలియన్. ఓకే, 150 మిలియన్ దూరంలో మనకి సూర్యుడు ఉన్నాడు స్టూడెంట్స్. ఒకవేళ మనకి సూర్య కాంతి మనకు చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? మనకి 8 నిమిషాలు పడుతుంది. అంటే సూర్యుడు ఒకవేళ డిసప్పియర్ అయితే, అంటే సూర్యుడు కంప్లీట్గా సో మనకి లేనట్టయితే కనుక మనకు ఆ విషయం ఎన్ని నిమిషాల తర్వాత తెలుస్తుంది? 8 నిమిషాల తర్వాత తెలుస్తుంది. అంటే మనకి ఇలానే కొన్ని స్టార్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని నక్షత్రాలు, మనకి అతి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏంటంటే కనుక సూర్యుని తర్వాత ఈ యొక్క ఆల్ఫా సెంచురీ భూమి మీదకి రావడానికి సుమారుగా 4 సంవత్సరాల టైం పడుతుంది. అక్కడ నుంచి టైం రావడానికి. అంతే, మనం ఆల్ఫా సెంచురీ దగ్గర నుంచి వస్తున్నటువంటి కాంతిని మనం విశ్లేషించినట్టయితే కనుక 4 సంవత్సరాల కిందట ఈ యొక్క ఆల్ఫా సెంచురీ ఏ విధంగా ఉందో మనకు తెలియచ్చు కదా. దీన్నే మనము సమయంలో గతానికి వెళ్ళడం అంటాం మనం. ఓకే, ఆదిత్య 369 కానీ కొన్ని మనకి సైఫై మూవీస్ వచ్చినాయి కదా, లైక్ 24 అన్న మూవీ కానీ, ఇలా గతంలోకి వెళ్ళడం అనమాట. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క స్పేస్లో ఉన్నటువంటి లైట్ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఏం తెలుస్తుంది? మీకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే మనకి ఈ యొక్క గతం గురించి తెలుస్తుంది స్టూడెంట్స్. మనకి గతం గురించినటువంటి సమాచారం తెలుస్తుంది. ఏ విధంగా? ఎందుకంటే కనుక ఆ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాల నుంచి వెలువడేటటువంటి కాంతి ఏదైతే ఉంటుందో ఆ కాంతి భూమిపైకి రావడానికి కొద్దిగా సమయం పడుతుంది. కాబట్టి మరి ఆ కాంతిని మనం విశ్లేషించినట్టయితే కనుక అంటే అనలైసిస్ చేస్తే మనకి ఏమవుతుందంటే
ఆ నక్షత్రం గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నక్షత్రం గురించే తెలవడంతో పాటు మరి గ్రూప్ ఆఫ్ స్టార్స్ అంటే కొన్ని నక్షత్రాలు గుంపుగా ఉన్నట్టయితే కనుక దాన్ని మనం గెలాక్సీ అని కూడా అంటాము. మనకి ఈ యొక్క అంతరిక్షంలో గెలాక్సీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. గెలాక్సీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా, ఇంకా అంతకన్నా ముందు తెలియదా అంటే కనుక మొన్నటి వరకు మనకి హబుల్ టెలిస్కోప్ ఉన్నప్పుడు మనకి కేవలం హబుల్ టెలిస్కోప్ ద్వారా మనం కేవలం ఈ యొక్క విజిబుల్ లైట్స్ హబుల్ టెలిస్కోప్ ద్వారా కేవలం మనము కొన్ని రకాలైనటువంటి లైట్ రేడియేషన్ మాత్రమే చూసేవాళ్ళం. అంటే లైక్ విజిబుల్ రేడియేషన్ని మనం చూసేవాళ్ళం హబుల్ టెలిస్కోప్ ద్వారా. అంటే ఈ యొక్క దాంతోపాటు ఈ యొక్క మనకు విజిబుల్ రేట్తో పాటు యూవి అల్ట్రావైలెట్ రేడియేషన్ అంటే అతినీల లోహిత కిరణాలు అనే వాటిని మనం చూసేవాళ్ళం. విజిబుల్ రేడియేషన్ నాకు తెలుగులో ఎగ్జాక్ట్గా నేమ్ గుర్తు రావట్లేదు, మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, అలానే మనకి ఇక్కడ మీకు చిన్న క్వశ్చన్ ఏంటంటే ఫోటోసింథసిస్ అనేది ఏ లైట్లో మ్యాక్సిమం జరుగుతుంది, ఏ లైట్లో మినిమం జరుగుతుంది, అసలు ఏ లైట్లో అసలు ఫోటోసింథసిస్ జరగదు. మీరు ఆన్సర్ చేయండి ఇది చూస్తున్న వాళ్ళు. మరి హబుల్ టెలిస్కోప్ ద్వారా మనకు ఓన్లీ మనకి విజిబుల్ రేడియేషన్ దాంతోపాటు యూవీ రేడియేషన్ మాత్రమే మనం తెలుసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే నక్షత్రం ఏర్పడిన తర్వాత దాని యొక్క లైఫ్ స్పాన్, దాని యొక్క జీవన క్రమంలో భాగంగా ఈ యొక్క స్టార్టింగ్లో అది మనకి ఈ రేడియేషన్లు ఇస్తూ ఫస్ట్ మనకి ఏమవుతుందంటే కనుక నక్షత్రం స్టార్టింగ్లో ఏర్పడినప్పుడు మనకి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా వస్తుంది. మనకి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వస్తుంది. అంటే స్టార్టింగ్లో మనకి విజిబుల్ యూవీ తర్వాత ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వస్తుంది. మరి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని ఇంతకుముందు హబుల్ టెలిస్కోప్ క్యాచ్ చేసేది కాదనమాట. హబుల్ టెలిస్కోప్ ఇంతకుముందు ఈ యొక్క ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని గ్రహించి విశ్లేషించే సామర్థ్యం లేదు. కాకపోతే ఇప్పుడు మనం పంపినటువంటి ఈ యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉందో ఇది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని కూడా విశ్లేషించగలిగినటువంటి సామర్థ్యం ఉంది. అంటే మనకి కొన్ని వందల వేల సంవత్సరాల కిందట ఏవైతే నక్షత్రాలు ఫామ్ అయినాయో వాటి నుంచి వస్తున్నటువంటి లైట్ని కూడా ఇప్పుడు యొక్క హబుల్ టెలిస్కోప్ గ్రహించి విశ్లేషించే అవకాశం ఉంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రస్తుత సమయం మోడర్న్ డే గెలాక్సీలు ఏర్పడ్డాయి 13 బిలియన్ల సంవత్సరాల కిందట. దాంతోపాటు అసలు మొదటగా నక్షత్రాలు ఏర్పడినాయి 13 బిలియన్ సంవత్సరాల కన్నా ముందు. దానికన్నా ముందు డార్క్ ఏజ్, అసలు మొత్తం చీకటిగా ఉన్నటువంటి సమయం, దానికన్నా ముందు మనకు బిగ్ బ్యాంగ్ అనేది ఏర్పడింది అనమాట. అంటే విశ్వం మొత్తం ఒక పదార్థంగా ఉన్నది మొత్తం విస్ఫోటనం చెందింది. దీన్ని మనం బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం. 13.8 బిలియన్ స్టార్స్ అంటే ఇయర్స్ కిందట. మరి ఇప్పుడు ఏదైతే కనుక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏదైతే ఉందో ఇది కొన్ని ఫొటోస్ రిలీజ్ చేసిందని చెప్పాను కదా. ఈ ఫొటోస్కి సంబంధించిన కాంతి ఎన్ని సంవత్సరాల కిందట స్టార్ట్ అయిందట అంటే సుమారుగా 13 బిలియన్ సంవత్సరాల కిందట. 13 బిలియన్ సంవత్సరాల క్రిందట ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో వాటి నుంచి అప్పుడు ఏర్పడి అప్పటి నుంచి ట్రావెల్ అయినటువంటి లైట్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది క్యాచ్ చేసింది. అంటే సుమారుగా 13 బిలియన్ సంవత్సరాల కిందట మన విశ్వం ఎలా ఉంది అనేది మనకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చెప్తుంది. అంటే సుమారుగా మోరాల్లెస్ అసలు బిగ్ బ్యాంగ్ థియరీ జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి నక్షత్రాలు, ఆ నక్షత్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణం లేదా ఆ నక్షత్రాల్లో ఉన్నటువంటి ఏవేవి మూలకాలు ఉన్నాయి అనేది మనకి ఈజీగా చెప్పేది మనకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్. అంటే ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది మనకి విశ్వం పుట్టుక గురించి కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. మరి మనకు ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటో అర్థమైంది కాబట్టి మరి ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే అమెరికా రాష్ట్రపతి ఇటీవల ఈ యొక్క నాసా ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపింది ఎవరు? నాసా వాళ్ళు. దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏవైతే కొన్ని ఫోటోలు తీయడం జరిగిందో ఆ ఫోటోలని ఈ యొక్క ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. అందుకోసమే మనం ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఫోటోలన్నీ కూడా ఇన్ఫ్రారెడ్ ఈ యొక్క రేడియేషన్ ద్వారా తీసినటువంటి ఫొటోస్. మరి ఈ ఫొటోస్ ఎన్ని ఫొటోస్ ఉన్నాయి? మొత్తం మనకి 5 ఇమేజెస్ని రిలీజ్ చేయడం జరిగింది. వాటి పేరేంది? ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసేసి కెరీనా నెబ్యులా, దాని తర్వాత స్టీఫాన్స్ క్వింటిలెట్, దాని తర్వాత సదర్న్ రింగ్ నెబ్యులా, WASP 96b, దాంతోపాటు SAM-CS 0723. ఇవన్నీ కూడా ఈ 5 రకాలైనటువంటి పిక్చర్స్ ఇమేజెస్ని ఈ యొక్క జేమ్స్ ఈ యొక్క వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది పంపించడం జరిగింది. ఓకే, దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, చెక్ చేసుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్.
సో కెరీనా నెబ్యులా, స్టిఫెన్స్ క్వింట్లెట్స్, సదర్న్ రింగ్ నెబ్యులా, WASP 96b, దాంతోపాటు SAM-CS 0723 ఈ ఫొటోస్ తీసి పంపించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒకసారి మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఇది గతానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో, అలానే విశ్వం పుట్టుకకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది కదా. మరి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మనకి మన భూమి నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? సుమారుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్టూడెంట్స్. 1.5 మిలియన్, 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? December 25th, 2021 రోజు దీన్ని మనం లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఇది మనకు భూమి చుట్టూ తిరగదు, ఇది సూర్యుని చుట్టూ తిరుగుతుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఇది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా గ్రహించగలుగుతుంది. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఏదైనా ఒక నక్షత్రం స్టార్టింగ్లో ఏర్పడినప్పుడు విజిబుల్ లైట్, దాని తర్వాత యూవీ లైట్, దాని తర్వాత ఇన్ఫ్రారెడ్ లైట్, ఇలా ఒక నక్షత్రం తను కాలం గడుస్తున్న కొద్దీ తను రిలీజ్ చేసేటటువంటి రేడియేషన్ కూడా మారుతూ ఉంటుంది. దీన్నే మనం కాస్మలాజికల్ షిఫ్ట్ అంటాం. ఓకే, సో ఈ యొక్క కాస్మలాజికల్ షిఫ్ట్ కూడా మనకి తెలుస్తుంది స్టూడెంట్స్. కాస్మలాజికల్ షిఫ్ట్ కూడా మనకి అర్థమవుతుంది. దాంతోపాటు ఇంకా మనకి వేరే ప్లానెట్స్ పైన ఏ విధంగా ఉంది, లైఫ్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇవన్నిటి తెలియడంతో పాటు మనకి ఇంకేందంటే కనుక అసలు మనము ఈ యొక్క 1.5 మిలియన్ కిలోమీటర్స్ అంటే ఇంత దూరంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మనం ఇంత దూరంలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే కనుక ఇప్పుడు మీరు ఒక టౌన్లో హైదరాబాద్లో ఉండి చూడండి, స్కై మనకి నక్షత్రాలు ఎక్కువగా కనబడవు. అదే ఊర్లో ఉన్నప్పుడు మనకి నక్షత్రాలు బాగా కనిపిస్తాయి. ఎందుకు? ఇక్కడ మనకి లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే ఊర్లో ఉన్నప్పుడు లైట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. సో మనం వేరే నక్షత్రాలను అబ్జర్వ్ చేయాలంటే లైట్ తక్కువగా ఉన్నటువంటి ప్రదేశం. దాంతోపాటు ఏ ప్రదేశంలో ఈ యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని మనం తీసుకెళ్లాలి, ఆ ప్రదేశం ఎలా ఉండాలంటే కనుక భూమి యొక్క గ్రావిటేషనల్ పవర్, ఎర్త్ గ్రావిటేషనల్ పవర్, సన్ గ్రావిటేషనల్ పవర్ న్యూట్రలైజ్ అయ్యే విధంగా ఉండాలంటే క్యాన్సల్ అవుట్ అవ్వాలన్నమాట. దాన్ని మనం ఈ యొక్క లాగరేజ్ పాయింట్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? ఈ యొక్క సెకండ్ లాగరేజ్ పాయింట్ అంటాం. ఈ యొక్క సెకండ్ లాగరేజ్ పాయింట్ అంటే మీనింగ్ ఏంది? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క సెకండ్ లాగరేజ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ ప్రదేశంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సన్, దాంతోపాటు ఎర్త్, ఈ యొక్క సెకండ్ లాగరేజ్ పాయింట్ దీన్ని మనం L2 అంటాం. ఈ ప్రదేశంలో ఈ యొక్క ఎర్త్ యొక్క భూమి ఆకర్షణ శక్తి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్, దాంతోపాటు సన్ నుండి ఉండేటటువంటి గ్రావిటేషన్ ఏదైతే కనుక అట్రాక్షన్ ఉంటుందో అవన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి. కాబట్టి ఈ యొక్క L2 అన్నటువంటి ప్లేస్లో మనం దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది సుమారుగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది స్టూడెంట్స్. ఓకే, మరి అంత దూరం ఉన్నప్పుడు అసలు ఈ యొక్క స్పేస్ టెలిస్కోప్లో ప్రధానంగా ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏంటంటే కనుక ఇందులో మనకు ప్రైమరీ మిర్రర్ అని ఉంటుంది, సెకండరీ మిర్రర్ అని ఉంటుంది. ఫస్ట్ ఈ ప్రైమరీ మిర్రర్, సెకండరీ మిర్రర్ ఏందో చూద్దాం ఒకసారి మనం. ఈ యొక్క స్పేస్ టెలిస్కోప్, దాంతోపాటు స్పేస్ టెలిస్కోప్ని ఎప్పుడు పంపామని చెప్పాను నేను మీకు. 25th December 2021 రోజు పంపారు. ఏ రాకెట్ ద్వారా పంపారు? మనం ఏరియన్ 5 రాకెట్ ద్వారా పంపాం. రాకెట్ పేరు ఏరియన్ 5. ఏ ప్రాంతం నుంచి పంపాం? మనం ఫ్రెంచ్ గయానా నుంచి పంపాం స్టూడెంట్స్. ఫ్రెంచ్ గయానా నుంచి పంపాం. కొన్నిసార్లు మనకు సంబంధించినటువంటి GSLV రాకెట్, మనం ఎప్పుడైనా GSLV రాకెట్ను పంపాలంటే కూడా ఫ్రెంచ్ గయానా నుంచి పంపుతుంటాం స్టూడెంట్స్. ఓకే, మరి ఈ యొక్క ఫ్రెంచ్ గయానా అనేది ఏ ఖండంలో ఉందో కూడా మీరు ఆన్సర్ చేయండి. విచ్ కాంటినెంట్, ఏ ఖండంలో ఉంది? సో మరి మనకి ఒకసారి రాకెట్ని చూసినట్టయితే కనుక ఇది రాకెట్ స్టూడెంట్స్. ఈ యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని తీసుకెళ్ళినటువంటి రాకెట్. ఈ రాకెట్లో ఈ యొక్క టెలిస్కోప్ని మనం ఫోల్డెడ్, అంటే మనం ఇప్పుడు అమెజాన్లో ఏదైనా ప్రొడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు కొన్నిసార్లు టేబుల్ కానీ చిన్నవి ఆర్డర్ చేసినప్పుడు, ఫ్యాన్ కానీ ఆర్డర్ చేసినప్పుడు అవన్నీ స్పేర్ పార్ట్స్తో వస్తాయి. దాన్ని మనం తీసి మనం అసెంబుల్ చేసుకుంటాం కదా, అలా ఫోల్డెడ్ రూపంలో పంపించడం జరిగింది. రాకెట్ పేరు ఏరియన్ 5. మరి ఇందులో ప్రధానంగా ఎలాంటి మిర్రర్ ఉంటుంది? ఒకటేమో సెకండరీ మిర్రర్ ఉంటుంది, ఇంకొకటి ప్రైమరీ మిర్రర్ ఉంటుంది. దాంతోపాటు దీనికి ఒక రకమైనటువంటి అంబ్రెల్లా లాంటిది ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే కనుక సూర్యుడి నుండి వచ్చేటటువంటి ఏదైతే కనుక ఈ యొక్క టెంపరేచర్ ఉంటుందో దాన్ని కాపాడుతుందన్నమాట, దాని నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది ఒక అంబ్రెల్లా లాగా ఉపయోగపడుతుంది. ప్రైమరీ మిర్రర్, సెకండరీ మిర్రర్ ఏం చేస్తుంది? ఒక ప్రైమరీ మిర్రర్, సెకండరీ మిర్రర్ మీరు చూసినట్టయితే కనుక ప్రైమరీ మిర్రర్ తన మీద పడేటటువంటి ప్రైమరీ మిర్రర్ ఏం చేస్తుందంటే కనుక తన మీద పడేటటువంటి కాంతి ఏదైతే ఉంటుందో దాన్ని సెకండరీ మిర్రర్ పైకి పంపిస్తుంది అనమాట. ఓకే, సెకండరీ మిర్రర్ అనేది ఆ యొక్క లైట్ని రికార్డ్ చేసి దాన్ని నాసా వాళ్ళకి పంపిస్తుంది.
ఈ నాసా వాళ్ళు ఏం చేస్తారు, ఆ లైట్ అనేది అసలు ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ అయ్యి వచ్చింది, అందులో ఉన్నటువంటిది ఏంది అనేది నాసా వాళ్ళు పరీక్షిస్తారు. మరి అంత హార్ష్ కండిషన్ అంటే అక్కడ యొక్క స్పేస్లో చాలా కూల్ టెంపరేచర్, చాలా హాట్ టెంపరేచర్ ఇవన్నీ వేరీ అవుతుంటాయి. కాబట్టి ఈ మిర్రర్స్ని అంటే ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకునే విధంగా ఈ మిర్రర్స్ని మనము దేనితో తయారు చేసామంటే ఈ యొక్క బెరీలియంతో తయారు చేసాం స్టూడెంట్స్, బెరీలియంతో తయారు చేసాం. అలానే మిర్రర్స్కి మనం ఇచ్చినటువంటి కోటింగ్ ఏంటంటే, ఈ మిర్రర్స్కి మనం ఇచ్చినటువంటి కోటింగ్ ఏంటంటే గోల్డ్ కోటింగ్ స్టూడెంట్స్, గోల్డ్ కోటింగ్. ఎందుకు మనం గోల్డ్ కోటింగ్ ఇచ్చాం? గోల్డ్ కోటింగ్ ఇవ్వాల్సినటువంటి ప్రధానమైనటువంటి సందర్భం ఏంటంటే, గోల్డ్ కోటింగ్ ఇవ్వడం వల్ల దీనిపైన ఎంతైతే లైట్ పడుతుందో, ఓకే, సో దీనిపైన ఎంతైతే లైట్ పడుతుందో అంత లైట్ని మొత్తం కూడా ఇది రిఫ్లెక్షన్ చేస్తుంది అనమాట. అంటే ఏమాత్రం లైట్ అనేది వేస్ట్ అవ్వదు. దానివల్ల ఏమవుతుంది, మనము ఆ స్పేస్ నుంచి గ్రహించిన లైట్ మొత్తం కూడా నాసా వాళ్ళు ఈ యొక్క విశ్లేషించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ప్రైమరీ మిర్రర్, సెకండరీ మిర్రర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి గతంలో జేమ్స్ ఈ యొక్క వెబ్ స్పేస్ టెలిస్కోప్ కన్నా ముందు ఇంతకుముందు మనకి ఏముండేది, ప్రధానంగా హబుల్ టెలిస్కోప్ ఉండేది. ఒకసారి రెండు టెలిస్కోప్ల మధ్యలో మనం కంపారిజన్ చూసినట్టయితే కనుక ఈ యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని 2021లో లాంచ్ చేశాం, హబుల్ని 1990లో. దీని యొక్క లైఫ్ స్పాన్ 10 ఇయర్స్, దీని యొక్క లైఫ్ స్పాన్ 31 ఇయర్స్. దాంతోపాటు చూడండి కదా, ఇది ఎంత టెంపరేచర్లో -230 డిగ్రీ సెంటీగ్రేడ్లో కూడా ఆపరేట్ అవుతుంది. ఇది కేవలం 20 డిగ్రీస్లో మాత్రమే ఆపరేట్ అవుతుంది. దాంతోపాటు ఇది కేవలం విజిబుల్ యూవీ లైట్ మాత్రమే అనలైజ్ చేస్తుంది. ఇది ఈవెన్ ఇన్ఫ్రారెడ్ లైట్ని కూడా అనలైజ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉంటుంది. దాంతోపాటు ఇది భూమి చుట్టూ తిరిగేది, ఇది మనకి ఇప్పుడు సూర్యుని చుట్టూ తిరుగుతుంది స్టూడెంట్స్. ఇది మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి నేను మీకు ఇందాక చెప్పాను. ఇది మొత్తం బెరీలియంతో తయారు చేయబడి ఎంత గోల్డ్తోని, సుమారు 50 కిలోల గోల్డ్తోని దీన్ని కోటింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క లైట్ అనేది రిఫ్లెక్షన్ అవుతుంటుంది. దాంతోపాటు మనకి ఇక్కడ జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో ఉన్నటువంటి మిగతా ఇన్స్ట్రుమెంట్స్ ఏంది, ఇది మనకు పెద్ద ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామినేషన్లో మిర్రర్స్ బెరీలియంతో తయారు చేయబడింది, దాంతోపాటు వాటికి గోల్డ్ కోటింగ్ ఉంది, దాంతోపాటు అది భూమి నుంచి 1.5 మిలియన్ డిస్టెన్స్ దూరంలో ఉంది. ఇవి మాత్రమే మనకి ఇంపార్టెంట్. దాంతోపాటు ఎలాంటి రేడియేషన్ ఇది విశ్లేషించగలుగుతుంది, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని విశ్లేషించగలుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంది, నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా, నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోగ్రాఫ్, మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్, దాంతోపాటు నియర్ ఇన్ఫ్రారెడ్ ఇమేజర్ అండ్ స్లిట్లెస్ స్పెక్ట్రోగ్రాఫ్. ఇందులో మీకు ప్రధానంగా కంపేర్ చేస్తే అన్నిట్లలో ప్రధానంగా మీకు వినిపిస్తున్నటువంటి వర్డ్ ఏంది, ఇన్ఫ్రారెడ్. ఇది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని విశ్లేషిస్తుంది. ఇది స్టూడెంట్స్ మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సంబంధించి. మరి మనం యొక్క టాపిక్ని ఎండ్ చేసే కన్నా ముందు ఒకసారి ఈ టాపిక్లో మనం నేర్చుకునేందో చూద్దాం. మనం టెలిస్కోప్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, అలానే ఈ యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వల్ల JWST వల్ల గతం ఏ విధంగా తెలుసుకోవచ్చు, అలానే ఇప్పుడు ఇది 5 ఇమేజెస్ని ఇవ్వడం జరిగింది. ఆ ఇమేజెస్ ఏంటో కూడా మనం చూసాం. దాంతోపాటు హబుల్ టెలిస్కోప్ కేవలం విజిబుల్ రేడియేషన్, యూవీ రేడియేషన్ మాత్రమే విశ్లేషించగలుగుతుంది. అదే మనకి JWST మాత్రము ఈవెన్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా విశ్లేషించగలుగుతుంది. దాంతోపాటు మనకి కాస్మోలాజికల్ షిఫ్ట్ అంటే ఏంది అని డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు సెకండ్ లాగ్రేంజ్ పాయింట్ అంటే ఏంది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు అసలు ఇవి పంపించినటువంటి 5 ఇమేజెస్ పేర్లేంది, ఇది ఏ రాకెట్ ద్వారా పంపించినాం, ఏ రోజు పంపించినాం, ఈ యొక్క JWST. దాంతోపాటు JWSTలో ఉన్నటువంటి ప్రైమరీ మిర్రర్, సెకండరీ మిర్రర్ బెరీలియంతో తయారు చేసింది. దాంతోపాటు గోల్డ్ కోటింగ్, గోల్డ్తోనే ఎందుకు కోటింగ్, దాంతోపాటు సెకండ్ లాగ్రేంజ్ పాయింట్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం దీని ద్వారా విశ్వం పుట్టుక ఏ విధంగా తెలుసుకోగలుగుతామో కూడా మనం డిస్కస్ చేసాం. ఫైనల్గా మనం డిస్కస్ చేసింది ఏంటంటే కనుక ఈ యొక్క JWST దాంతోపాటు హబుల్ టెలిస్కోప్ మధ్యలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడాలు ఏంటి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనం ఓవరాల్గా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసినటువంటి విషయాలు. దాంతోపాటు కొంతమంది ఎకానమీ పైన కూడా కొన్ని వీడియోస్ చేయండి అంటున్నారు. నేను ఎకానమీ టర్మినాలజీకి సంబంధించినటువంటి కొన్ని సిరీస్ ఆఫ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మోస్ట్ ప్రాబబ్లీ అవి మనకి ఆఫ్టర్నూన్ పబ్లిష్ చేసే విధంగా నేను ప్లాన్ చేస్తాను స్టూడెంట్స్. ఇది కంటిన్యూ అవుతుంది ఇలానే. ఓకే, ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఈ యొక్క జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్కి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ.